మీకు ఫ్రైడ్ రైస్లోకి బంగాళదుంప కర్రీ చెప్తానన్నాను కదా. ముందుగా ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఆయిల్ పెట్టి పొయ్యి మీద ఆయిల్లోని ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలన్నమాట. ఇవి బాగా వేగాక ఒక టమాటా పండును కూడా మిక్సీలో వేసి ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా నూనె పైకి తేలేటట్టు బాగా వేయించుకోవాలి. ఒక బంగాళదుంపలు ఒక రెండో మూడో ఉడికించి ఉంచుకోవాలి. ఇవి బాగా వేగాక కొంచెం పసుపు, సాల్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి మసాలాలన్నీ బంగాళదుంపలకి కలిసేటట్టు బాగా వేయించి కొంచెం వాటర్ అనేది వేయాలి. తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికితే బంగాళదుంప కుర్మా రెడీ.